నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మీరు టైటిల్లో చూసే ఉంటారు. సో నర్సరీకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ చాలా ప్లాన్స్ కూడా తీసుకున్నాము. ఏమేమి ప్లాన్స్ తీసుకున్నాము అవన్నీ కూడా మీరు ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. సో నాకైతే మాత్రం నర్సరీకి వెళ్ళడం కంటే ఓన్లీ ఆ వెదర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళాను. బికాజ్ ఎంత గ్రీనరీ ఉంటుందంటే అండ్ స్క్రీన్ టైంకి దూరంగా ఉండొచ్చు. అండ్ ఆ వెదర్ కూడా మేము వెళ్ళినప్పుడు చాలా బాగుంది. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి నవంబర్లో షూట్ చేసింది, బట్ నేను అప్లోడ్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ కూడా పట్టేసింది, ఎందుకంటే స్టోరేజ్ ప్రాబ్లం. సో అందుకని చెప్పేసి వేరే కూడా ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి అప్లోడ్ చేయలేదు. సో ఫైనల్గా ఈ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఈ వీడియో అందరికి నచ్చకపోవచ్చు, బట్ మీరు గ్రీనరీకి దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా ప్లాంట్స్ కనిపించినాయి. కొన్ని ప్లాంట్స్కి నేమ్స్ కూడా నాకు తెలీదు, వాళ్ళని కొన్ని అడిగాను. సో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, సో కొన్ని డెకరేషన్ పర్పస్గా అలాంటి ప్లాంట్స్ ఉన్నాయి. వావ్, చాలా అంటే చాలా బాగుంది. వెదర్ అయితే మాత్రం అబ్బబ్బబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ నవంబర్ ఏంటంటే ఆ టైంలో కొంచెం ప్లాంట్స్ పెడితే ఎక్కువ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇంకా ఆ టైంలో అయితే తీసుకున్నాము. ఇక్కడ అన్నీ మొత్తం ఏంటంటే చిటి రోజెస్ ఉంటారు కదా, సో మనకి ఈ ఫ్లవర్స్ మొత్తం ఉన్నాయి. నేనైతే ఆ క్లైమేట్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నానో మీరు చూడొచ్చు. అండ్ అంత బాగుంది. సో ఇంకా అందులో వెళ్ళినప్పుడు ఆ క్లైమేట్ ఏంటంటే లైక్ కూల్ బ్రీజ్ వస్తుంది. సో నా వర్డ్స్తో మీకు అది ఎక్స్పీరియన్స్ చేయించగలనా లేదా అనేది ఆలోచిస్తున్నాను, కానీ బట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఈ ప్లాంట్స్ అన్నీ ఏంటంటే లైక్ కొంచెం ఆర్టిఫిషియల్గా పెట్టుకోవడానికి, డెకరేషన్ పర్పస్గా పెట్టుకోవడానికి అట్లాంటి ప్లాంట్స్ అంట. వీటికి ఏంటంటే ఆ సన్లైట్ కూడా అవసరం లేదు. కొన్నిటికి అయితే మాత్రం డైరెక్ట్ మనం ఇంట్లో పెట్టుకున్నా కానీ అవి షోగా చాలా నీట్గా ఉంటాయంట. అండ్ చాలా ప్లాంట్స్కి చాలా యూనిక్నెస్ ఉన్నాయి, చాలా థింగ్స్ అసలు తెలియని కూడా తెలిసినాయి. అండ్ ఇవి వచ్చేసి మొత్తం రోజెస్. మేము యాక్చువల్గా వెళ్ళింది రోజెస్ తీసుకుందామని చెప్పి. ఇక్కడ రోజెస్ అయితే ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. నాకంటే ఎక్కువగా ఎంజాయ్ చేసింది వీడియో మా బుడ్డోడు. సో వీడైతే మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాడు. అది చూడంగానే ఫుల్గా ఎగురుతూ గంతులు వేసుకుంటూ మొత్తం వాడిదే అన్నట్టు తిరుగుతున్నాడు. సో చూడండి. సో మీరు ఫస్ట్ మన ఛానల్ చూస్తే కనుక మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో వీడు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం వచ్చాడు కదా, ఇంకా వాడికి ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైక్ అంత కొత్తగా ఉంది. అక్కడ కొంచెం రాళ్ళు అలా ఉంటే చిన్నగా అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. ఫుల్గా ఎంజాయ్ చేశాడు వాడు కూడా హ్యాపీగా. సో వాడికి కూడా మంచి టైం పాస్ అయింది. మేము వచ్చినందుకు చాలా ప్లాన్స్ తీసుకొని వెళ్ళాము. అదైతే మాత్రం మీకు లాస్ట్లో చూడండి ఎన్ని ప్లాన్స్ తీసుకున్నాం వామ్మో అనుకుంటారేమో. బికాస్ మా మమ్మీ వాళ్ళకి, మా పిన్నికి చాలా ఇష్టము ప్లాన్స్ అంటే. సో ఆబ్వియస్గా వాళ్ళు ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఈ టైంలో మేము తీసుకుంటాము ప్లాన్స్ని కుదిరినంత వరకు. సో ఇవన్నీ ఏంటంటే కనకాంబరాలు. మీరు లాస్ట్ బ్లాగ్ ఎప్పుడన్నా చూసుంటే కనుక నేను వాటరింగ్ చేసేటప్పుడు మీకు కొంచెంగా చూపించుంటాను. ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో చేయలేదు, అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా అని చెప్పేసి. ఇవి మీకు గుర్తున్నాయి, చిన్నప్పుడు ఇవి కనిపించంగా డింగ్ అని కొట్టుకునే వాళ్ళం. సో అవి కనిపించినాయి. ఆ ప్లాంట్ నేమ్ ఏంటో నాకు తెలీదు. సో ఆ ప్లాంట్ అయితే అక్కడ కనిపించింది. ఇంకా ఫైనల్గా మేము అనుకున్న రోజెస్ ప్లాంట్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మందారం ఫ్లవర్స్ ఉంటాయి కదా, హైబిస్కస్. సో అవి కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కొన్ని అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఏంటి అనేది నాకు తెలియని కూడా తెలియదు. వాళ్ళని కొన్ని అడిగాను. సో ఫైనల్గా రోజ్ గార్డెన్ లాగా అనిపించింది నాకైతే. ఇది ఫోటోషూట్స్కి బెస్ట్ ప్లేస్ అనిపించింది. ఒక గంట వాళ్ళని అడిగితే ప్రశాంతంగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. బట్ ఏ ప్లాంట్కి హామ్ అవ్వకుండా మనం కాళ్ళతో తొక్కుతాం కదా, సో వాళ్ళు కూడా చాలా కష్టపడి పెంచుతారు. వాటికి ఏమీ అవ్వకుండా వాళ్ళని పర్మిషన్ అడిగి మనం మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు అనిపించింది. సో ఫైనల్గా ఇది ఒకటైతే తీసుకున్నాము.
అండ్ మేమొచ్చిన ప్లేస్‌కి ఏంటంటే చాలామంది వచ్చి కొనుక్కొని వెళ్ళి అక్కడ గూడా అమ్ముకుంటారంట. సో, అందుకని వీళ్ళన్నీ అవన్నీ అమ్ముకోవటానికి వచ్చిన వాళ్ళు. మేము ఆబ్వియస్‌గా అక్కడే తీసుకోవచ్చు. కాకపోతే మేము తీసుకునేవి చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడికొచ్చాము. సో, ఫైనల్లీ ఇక్కడ 1, 2 కూడా ప్లాన్స్ ఇస్తున్నారు. సో, ఇక్కడికి చాలామంది వచ్చి కొనుక్కునే వాళ్ళే కనిపిచ్చారు. 1, 2 ప్లాన్స్ కోసం అయితే వచ్చేవాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు. చాలా ఎక్కువ బల్క్‌లో తీసుకుంటారు అనే వాళ్ళే తీసుకున్నారు. మాలాగా ప్లాన్స్ పెంచడం ఇష్టము ఉండే వాళ్ళైతే మాత్రం ఇక్కడికొచ్చి ప్రశాంతంగా హ్యాపీగా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు ఎక్కడ తీసుకున్నానో కూడా ప్లేస్‌ని పెడతాను. సో, ఈ ప్లాంట్ నాకు భలే నచ్చింది. ఇదేంటంటే మనకి దీనికి వాటర్ ఏం పోయక్కర్లేదంట. నాకైతే తెలీదు, వాళ్ళు చెప్పింది చెప్తున్నాను. సో, వాటర్ ఏం పోయక్కర్లేదు. ఇది జస్ట్ షో ప్లాంట్ లాగమ్మా అని చెప్పారు. అది తీసుకోలేదు, బట్ బావుంది, యూనిక్‌గా అనిపించింది. అండ్ ఈ ప్లేస్ కూడా నాకు చాలా నచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. లైక్ నర్సరీ అయితే ఎట్లా ఉండాలో అలానే అనిపించింది. లైక్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, వెదర్ కూల్‌గా, సన్‌లైట్ కూడా బాగా వచ్చేటట్టు వాళ్ళు మంచిగా డిజైన్ చేశారు. నాకు ఇది పర్సనల్‌గా ఇది చాలా నచ్చింది. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే లైక్ మొత్తం సరౌండింగ్స్ మొత్తం మీకు క్లియర్‌గా ఇంకా చూపిస్తాను. అది మొత్తం సరౌండింగ్స్ మొత్తం ప్లాంట్సే. నాకు కొన్ని యూనిక్‌గా కనిపించినయి అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ గో. ఫైనల్‌గా మేము తీసుకున్న ప్లాన్స్ అయితే ఇవన్నీ యాక్చువల్‌గా కార్‌లో పట్టలేదు. సో, వాళ్ళే నీట్‌గా సెట్ చేశారనమాట. సెట్ చేసి ఇచ్చారు. లేకపోతే మేము ఫస్ట్ పెట్టినట్టయితే మాత్రం కొంచెం ఇరుగుతాయేమో అనిపించింది. సో, ఫైనల్‌గా వాళ్ళు అలా కాదు, ఇలా సెట్ చేసుకోండి అని చెప్పి నీట్‌గా పెట్టించారు. అలా పెట్టినప్పటికీ ఎక్కడో చిన్న డౌట్, కొన్ని ఇరుగుతాయేమో అని చెప్పేసి. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే నాకు పర్సనల్‌గా ఇక్కడ రోజెస్ బాగా నచ్చినాయి. ఇది తులసి గార్డెన్స్ నియర్ టు బాపట్ల అక్కడ. సో, మేము మధ్యాహ్నం వచ్చాము. ఇంకా వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయింది. సో, కొంచెం రిఫ్రెష్ అవుదాం అని చెప్పేసి లెమన్ టీ అయితే తీసేసుకున్నాము. సో, ఫైనల్‌గా అన్నీ నీట్‌గానే వచ్చినాయి. ఒక్క ప్లాన్ మాత్రం కొంచెం బ్రేక్ అయింది. ఇట్స్ ఓకే, పర్లేదు. సో, ఈ వీడియోకి అయితే ఇంతే. మీరు ప్లాన్స్‌కి చాలా ఇష్టపడేవైతే వీడియోని లైక్ చేయండి. చలో బాయ్ గా